హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో అయితే నిన్న కంటిన్యూషన్ అన్నమాట. సో నిన్న మనం టెన్సెస్ చదువుకున్నాం కదా. ఇవాళ వీడియో వచ్చేసి టెన్సెస్ అన్నమాట. సో నిన్న టెన్సెస్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ రోజు కంటిన్యూ చేస్తున్నాము. సో టెన్సెస్ కంటిన్యూ చేస్తాను. అలాగే టెన్సెస్ కి సంబంధించి ప్రీవియస్ గా ఏమైనా బిట్స్ వచ్చినాయా, వస్తే ఎట్లా వచ్చినాయా అనేది నేను మీకు ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ అంతకన్నా ముందు రోజు నేను కొంచెం టైం కరెంట్ అఫైర్స్ కి కేటాయిస్తున్నాను కదా. సో కరెంట్ అఫైర్స్ కి చదివే ముందు రోజు కొన్ని బిట్స్ మీతో కూడా షేర్ చేస్తాను అని చెప్పాను. సో నేను కొన్న బుక్ అన్నమాట, కరెంట్ అఫైర్స్ బుక్ చూపిస్తాను. సో ఇదన్నమాట నేను కొన్న కరెంట్ అఫైర్స్ బుక్. సో ఈ బుక్ లో రోజు నేను కొంచెం చదువుతూ ఉన్నాను అనమాట. సో మీకు కూడా కొన్ని బిట్స్ షేర్ చేస్తానని చెప్పాను. ఈ రోజు టాపిక్ అయితే వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలు 2024 కి సంబంధించి కొన్ని బిట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో అదనమాట. ఈ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత నేను కొంచెం సేపు కరెంట్ అఫైర్స్ ని చదివి ఆ తర్వాత టెన్సెస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే వరల్డ్ స్పేస్ ఉత్సవాలు 2024 కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఈ వరల్డ్ స్పేస్ వీక్ ఎప్పుడు నిర్వహించబడ్డాయి అంటే October 4th నుంచి 10th వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఈ వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలు ఎక్కడ జరగాలి అని భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో ఎస్సి ఎక్కడ జరగాలని నిర్ణయించింది అంటే భీమవరంలోని విష్ణు స్కూల్ కాంప్లెక్స్ లో జరగాలి అని నిర్ణయించిందంట. అయితే ఎస్సి అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని. అయితే ఈ ఇస్రో ఎస్సి ఎక్కడ ఉంది అంటే తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. ఏపీలోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉందన్నమాట. అయితే ఇది వరల్డ్ స్పేస్ వీక్ 2024 అనేది ఏ థీమ్ తో నిర్వహించారు అని అడిగితే స్పేస్ అండ్ క్లైమేట్ థీమ్ తో నిర్వహించారు. స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ థీమ్ తో నిర్వహించారు. సో ఏ సందర్భాన్ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం October 4 to 10 మధ్య వరల్డ్ స్పేస్ వీక్ ను నిర్వహించాలని UNGA నిర్ణయించింది అంటే మానవ నిర్మిత మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ను అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టిన ఆ సందర్భానికి గుర్తుగా ఈ ఉత్సవాలు అనేవి జరుపుతారంట. అయితే ఈ స్పుత్నిక్ శాటిలైట్ ను అంతరిక్షంలోనికి యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు విజయవంతంగా పంపించింది అంటే 1957 October 4న విజయవంతంగా పంపించిందంట. అయితే ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మనకందరికి తెలిసిందే. సో ఈ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969 ఆగస్టు 15న ఏర్పాటు చేశారు. ఇస్రో నిర్మించిన భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట. ఇంకా ఇస్రో యొక్క పూర్వ రూపమైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1962లో ఏర్పాటు చేయబడింది. అయితే భారతదేశ అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ని పిలుస్తారు. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు అంటే ఎస్ సోమనాథ్ గారు ప్రస్తుత ఇస్రో చైర్మన్ అయిన సోమనాథ్ గారు ఎన్నవ ఇస్రో చైర్మన్ అంటే 10వ ఇస్రో చైర్మన్ గా పనిచేసిన వారిలో ఈయన ఎన్నో వారు అంటే 10వ చైర్మన్ అనమాట. అయితే ఈ ఇస్రో సంస్థ యొక్క మొట్టమొదటి చైర్మన్ గా ఎవరు పనిచేశారు అంటే విక్రమ్ సారాభాయ్ గారు మొట్టమొదట ఇస్రో చైర్మన్ గా వర్క్ చేశారు. 1963 నుంచి 1971 కాలంలో ఫస్ట్ ఇస్రో చైర్మన్ గా వర్క్ చేసిన అతను విక్రమ్ సారాభాయ్. సో అదండి వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలు 2024 గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కరెంట్ అఫైర్స్ ని మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ కంటెంట్ లోకి వెళ్ళిపోతున్నాను. సో టెన్సెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. బయట ఫుల్ గాలి కొడుతుంది. ఈ కిటికీలు లోపలికి ముడుచుకొని పోను చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అసలు. సో అదనమాట. ఇప్పుడైతే టెన్సెస్ స్టార్ట్ చేసేస్తాను. కొంచెం కరెంట్ అఫైర్స్ చదవాలి కదా. సో ఒక 1/2 అవర్ కరెంట్ అఫైర్స్ చదివేసి ఆ తర్వాత టెన్సెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. కరెంట్ అఫైర్స్ చూసాను అనమాట. సో కరెంట్ అఫైర్స్ కొంచెం సేపు చదివిన తర్వాత టెన్సెస్ కంటిన్యూ చేస్తున్నానని చెప్పాను కదా. నైట్ టెన్సెస్ వీడియోస్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ చెప్పాను కదా. జాన్స్ చాలా బాగా చెప్తున్నారు ఇంగ్లీష్ క్లాసెస్. నాకు బాగా నచ్చినాయి సార్ క్లాసెస్. సో వీడియోలో ఎవరో నాకు సజెస్ట్ చేశారు, పేరు గుర్తులేదు కానీ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ సార్ వాళ్ళు బాగా చెప్తారు జాన్ సార్ అని. సో
నేను కూడా ఆ వీడియోసే ఫాలో అవుతున్నానండి. సో ఇన్ కేస్ ఆ టాపిక్ కి సంబంధించి ఆ సార్ వీడియో లేకపోతే ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టెన్సెస్ లో సార్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, చాలా బాగా చెప్తున్నారు టెన్సెస్ గురించి కూడా. సో టెన్సెస్ వీడియోస్ నైట్ ఒక వీడియో చూసాను. ఇప్పుడు టెన్సెస్ ఇంకా స్టార్ట్ చేయాలి కదా, సో ఇంకా వీడియోస్ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి అనమాట. సో ఉన్నాయి, సారీ ఒక 9-10 వీడియోస్ దాకా ఉన్నాయి టెన్సెస్ బేస్ మీద. సో అవన్నీ చూడండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు వచ్చినా మీరు చూసేసున్నా కూడా ఒకసారి జాన్సర్ క్లాసెస్ వినండి, చాలా బాగా చెప్తున్నారు. సో అందుకోసమే చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే అంటే ఇంకో విషయం చెప్పలేదు కదా మీకు, నేను అది ఎస్ఎన్ఎస్ వాళ్ళది ఇంగ్లీష్ మెటీరియల్ కొన్నాను కదా. సో ఇప్పుడు ఈ మెటీరియల్ లో వీళ్ళు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చున్నారు. ఆ ప్రాక్టీస్ బిట్స్ ఎట్లా ఇచ్చున్నారు అనేది నేను మీకు చూపించలేదు, ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఎట్లా ఇచ్చున్నారంటే ఒక క్వశ్చన్ ఇచ్చి అది ఆ టెక్స్ట్ బుక్ లో నుంచి ఇచ్చాము అని టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ తో సహా ఇచ్చి ఆ క్వశ్చన్ ఇచ్చినారనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇవి ప్రాక్టీస్ బిట్స్ చూడండి. థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 3 లో ఉందంట. సో ఇది పేజ్ నెంబర్ 14 లో ఉందంట. రాజు డాష్ టు లూజ్ ద ఆపర్చునిటీ అని థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నెంబర్ పేజ్ నెంబర్ 14 లో ఉందంట. సో ఇక్కడ చూడండి, థర్డ్ క్లాస్ ఇక్కడ నుంచి ఫోర్త్ క్లాస్ లో టెక్స్ట్ బుక్ లో ఇట్లా ఇచ్చున్నారు అని ఇచ్చారనమాట. సో బాగా ఇచ్చారు కదా ప్రాక్టీస్ బిట్స్. సో టెక్స్ట్ బుక్ చదువుంటాం కానీ మనకి కొన్ని అర్థం కావు కదా. సో చూడండి, మొత్తం ఇవంతా ఫోర్త్ క్లాస్, ఇదంతా ఫోర్త్ క్లాసు. సో ఇక్కడ నుంచి చూడండి 5th క్లాసు. సో ఇక్కడ 6th క్లాస్ లోటివి, అండ్ ఇక్కడ 7th క్లాస్ లోటివి, ఇంకా 8th క్లాస్ లోటివి ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంకా 9th 10th ఇచ్చారా, చూద్దాం. 8th వరకు అంతేనండి. 9th కూడా ఇచ్చారండో, ఇదిగోండి 9th టెక్స్ట్ బుక్ లో ఇట్లా ఇచ్చిన్నారు పేజ్ నెంబర్ తో సహా. 9th ఇచ్చారు, 10th కూడా ఇచ్చేస్తున్నారు, ఇదిగోండి 10th లో కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. సో బాగా ఇచ్చారు కదా ప్రాక్టీస్ బిట్స్. సో చాలా మంది అడుగుతున్నారు మీరు ఏ ప్రాక్టీస్ బుక్ తీసుకున్నారు, ఏ దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను దానికోసం స్పెషల్ గా బుక్ అయితే ఏం కొనలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ బుక్ కొన్నానండి, ప్రీవియస్ డిఎస్సి బుక్ కొన్నాను. సో ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ ది ఆల్రెడీ బుక్ కొన్నాను నేను. సో ఆ బుక్ లో ప్రీవియస్ బిట్స్ ఏమొస్తున్నాయి అనేది చూస్తున్నాను. అండ్ అలాగే ఈ ఎస్ఎన్ఎస్ బుక్ లో ఆల్రెడీ ఇంగ్లీష్ కి సంబంధించి చాలా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చున్నారు, ఇప్పుడు చూపించాం కదా అట్లా ఇచ్చున్నారు. ప్లస్ అవి కాక కొన్ని ఎక్సర్సైజెస్ బిట్స్ కూడా ఇచ్చున్నారు. సో అందుకోసమని నేను స్పెషల్ గా ప్రాక్టీస్ కి అయితే స్పెషల్ గా ఏ బుక్ కొనలేదండి. నాకు తెలిసి మార్కెట్ లో ఇంకా రాలేదనుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ లో కనుక వస్తే నేను మీకు చెప్తాను. సో ప్రెసెంట్ అయితే నేనైతే ఎలాంటి బుక్ కొనలేదు. సో ఈ ఎస్ఎన్ఎస్ నేను కొన్న బుక్ లోనే కొన్ని ఎక్సర్సైజెస్ బిట్స్ ఇచ్చున్నారు, తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇట్లా టెక్స్ట్ బుక్ వైజ్ గా ఇట్లా ఇచ్చినారు అనమాట. సో ఇవే చేస్తున్నాను నేను. సో స్పెషల్ గా బుక్ అయితే కొనలేదు. సో అదండి టెన్సెస్ కి సంబంధించి చూసారు కదా, బిట్లు అయితే అట్లా ఇచ్చినాయి. నేనైతే ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నాకు కామెంట్ చేశారనమాట ఏ బుక్ చేస్తున్నారు అనేసి. సో అందుకోసం వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అదండి, ఇంకా టెన్సెస్ ఇంకా వీడియోస్ చూడాలన్నమాట. జాన్సర్ క్లాసెస్ వినిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తాను. సో అదనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో మాట్లాడతాం. ఓకే బాయ్. మాంస ఇవాళ కూడా రాలేదు. సో రోజు ఒక్కదాన్నే తినాలి అంటే కొంచెం బోరుగా ఉంది. సో ఇవాళ కూడా మాంస రాలేదన్నమాట. ఇందులో వాటర్ ఎక్కడివి? మాంస ఉంటే ఆమ్లెట్ ఇచ్చింది, ఆమ్లెట్ వేసేది, మాంస లేదు. సో ఇప్పుడు ఒక్కదాన్నే తినాలి. మాంస ఈరోజు నైట్కి వస్తుందంట. ఈరోజు వస్తానని చెప్పింది, మళ్ళీ కొంచెం బ్యాంక్ లో ఏదో పని ఉందంట, సో అందుకని రాలేదు. సో నైట్ కంతా వచ్చేస్తుంది. సో అదనమాట. మళ్ళీ తినేసి స్టార్ట్ చేస్తాను. టెన్సెస్ ఇంకా కాలేదు, ఇంకా ఉన్నాయి. సరే మరి మళ్ళీ మాట్లాడతాను. చేసేసాను, ఒక 1/2 అవర్ అవుతుంది. భోజనం చేసేసాను, ఒక 1/2 అవర్ జస్ట్ అలా పడుకున్నాను. ఏంటో ఈ మధ్య వీడియోస్ స్టడీ ఈ కంటిన్యూగా ఉండడం వల్ల మధ్యాహ్నం పూట అస్సలు పడుకోవట్లేదు. నిజంగా అసలు ప్రామిస్ గా అస్సలు పడుకోవట్లేదండి. మధ్యాహ్నం పూట అస్సలు రెస్ట్ లేదనమాట. సో చదువుకోవడం కొంచెం బోర్ గా ఫీల్ అయినప్పుడు ఆ వీడియోని ఎడిట్ చేసుకోవడం, పెట్టుకోవడం. అంటే వాళ్ళు అడిగే కామెంట్ చేసి పక్కనే రైల్వే స్టేషన్ గోల, ఇంట్లోనే పోతున్నట్టుంటది ట్రైన్ వెళ్ళిపోయింది. సో
ఎవరో కామెంట్ చేశారు. జాబ్ వచ్చిన తర్వాత వీడియోస్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఎందుకండి మీకు అసలు టైం వేస్ట్ అవ్వడం లేదా అని అడిగారు. యాక్చువల్‌గా టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే టైం వేస్ట్ అవుతది. లేదు ఉన్న టైంని యూజ్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవ్వదు కదా! నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు చదువుతాము. రోజంతా చదవలేం గదా! కొంచెం రెస్ట్ తీసుకుంటాం గదా! సో, మార్నింగ్ అంతా చదువుతుంటే కొంచెం రెస్ట్ అవసరం గదా! అట్లాగని కంటిన్యూయస్‌గా చదవగలమా? కంటిన్యూయస్‌గా కూడా చదవలేము. సో, బ్రెయిన్‌కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా! సో, చదువంటే ఇంక మనకి మరీ 1 అవర్ చదివితే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. సో, అంటే నా పరిస్థితి చెప్తున్నాను. కొంతమంది కంటిన్యూయస్‌గా చదువుతుంటారులెండి. సో, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నా గురించి చెప్తున్నాను. ఇప్పుడు కంటిన్యూయస్‌గా చదవలేము. నాలాగా కొంతమంది ఉంటరు. కంటిన్యూయస్‌గా చదవలేరు. సో, అప్పుడు నేనేం చేశానంటే చదువుకుంటాను. సో, నాకు కొంచెం బోర్‌గా అనిపించినప్పుడు ఏం చేస్తా, ఫస్ట్ రాగానే వీడియో స్టార్ట్ చేస్తాను నేను. వీడియో స్టార్ట్ చేసి ఒక వీడియో స్టార్ట్ చేస్తాను. ఒక 5, 10 మినిట్స్ అంతే. 5 మినిట్స్, 10 మినిట్స్ మాట్లాడతాను అంతే. ఇంకా ఆ తర్వాత చదువుకుంటాను నేను. ఆ తర్వాత చదువుకుంటాను. మళ్ళీ కొంచెం బోర్‌గా ఫీల్ అయినప్పుడు, అది విసుగొచ్చినప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అంతే వీడియో ఆన్ చేసి. మళ్ళీ స్టాప్ చేస్తాను. అంటే నేను ఏం చేశాను, ఇక్కడ నుంచి ఈ టైం అంటే మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేంత వరకు నేను ఏం చేశాను అనేది జస్ట్ మాట్లాడతాను. ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కువ సేపు కూడా రాదు. ఒక 2 నిమిషాలు లేదంటే మహా అంటే ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. అంతే. ఇంక మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఎలాగో లంచ్ టైము. సో, లంచ్ టైమ్‌లో ఏదో కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా కొంచెం మరీ చదువు అని బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అవి యాడ్ చేస్తాను. ఇంక మళ్ళీ ఈవినింగ్ ఇంటికెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక చిన్న వీడియో తీసుకుంటాను. సో, మీకు ఇన్ఫార్మ్ చేసినట్టు ఉంటుంది. సో, నా డే ఇట్లా ఉంది అని చెప్పడానికనమాట అంతే. అట్లాగా నేను ఏం చేస్తున్నాను అనేది నాకు కొంచెం బోర్ ఫీల్ అయినప్పుడు చిన్న చిన్న అంటే వీడియో స్టార్ట్ చేయడం అట్లా చేస్తాననమాట. ఇంకా సో ఈ క్లిప్ ఇవి ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ అంటారా? సో అవి నేను నైట్ ఇంటికెళ్ళిన తర్వాత ఆహ్, అంటే మా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు సో అట్లాంటి టైంలో అనమాట. సో నాకు చదువుకోవడానికి వీలు కాలేదు. పిల్లల వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు అట్లాంటి టైంలో నేను ఎడిట్ చేసుకుంటాను. సో పిల్లలు ఇంకా పడుకునేటప్పుడు గూడా నేను పడుకోంగానే నిద్ర రాదు కదా! సో, కాసేపు ఫోను జూడాలి. అది అలవాటయిపోయిన పని. సో, కాసేపు ఫోను జూడాలి. సో, ఆ టైంలో ఎడిట్ చేసుకుంటాను. సో, ఇంకా వాయిస్ ఓవర్ ఇట్లాంటి పెద్ద ఎడిటింగ్ ఏముండదండి. జస్ట్ నార్మల్‌గా ఆ రోజు షూట్ చేసిన దాన్ని నార్మల్‌గా ఎడిట్ చేసి మీకు నెక్స్ట్ డేకి వీడియో అందిస్తున్నాను అంతేను. సో, నాకున్న టైంని నేను అడ్జస్ట్ చేసుకుంటూ అట్లాగా నేను నా టైంని సేవ్ చేసుకుంటూ ఎక్కడ వేస్ట్ పోనీయకుండా అట్లా చేసుకుంటూ వస్తున్నాను. అంతేగాని నా టైంనంతా నేను వీడియోస్‌కి పెట్టట్లేదు. నేను చదువుకోంగా మిగిలిన టైంని నేను వీడియోస్‌కి కేటాయిస్తున్నాను. అంతే. సో, అందుకే ఒక చిన్న క్లారిటీ ఇచ్చా. సో, ఇప్పుడైతే టెన్సెస్ స్టార్ట్ చేసేస్తాను. మళ్ళీ ఈవినింగ్ మాట్లాడతాను. ఓకే. ఈవినింగ్ 4 అయింది టైము. బోర్‌గా ఉంది. నీరసంగా ఉంది. కూర్చొని నడుములు పోయేటట్టున్నాయి. టెన్సెస్‌లో 3 క్వెషన్స్ అడిగానా మిమ్మల్ని? ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేస్తారా? ద టైలర్ వాస్ బిజీ డాష్ క్లోత్స్. ఆప్షన్స్ ఇవ్వనా? ఆప్షన్ స్టిచ్, స్టిచెస్, టు స్టిచ్, స్టిచ్చింగ్. ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ ఇంకో క్వెషన్ అడగనా? ఇఫ్ యూ డాష్ ఇట్ ఐ విల్ స్టే వితౌట్ ఫుడ్. ఆప్షన్స్ ఇవ్వనా? సేవ్డ్, విల్ సేవ్, సేవింగ్, సేవ్. థర్డ్ క్వెషన్. ఆల్ ద డే బిఫోర్ ఇట్ డాష్ హెవీలీ. ఆప్షన్స్ హ్యాస్ రెయిన్డ్, హ్యావ్ రెయిన్డ్, హ్యాడ్ రెయిన్డ్, రెయినింగ్. కరెక్ట్ ఆన్సర్స్ ని కామెంట్ చేయండి. చాలా సింపుల్ ఆన్సర్స్, మీకు అందరికీ తెలిసే ఉంటది. మర్చిపోయే టెన్సెస్ గురించి ప్రీవియస్ బిట్ చెప్పలేదు కదా మీకు. సో ఆ ప్రీవియస్ బిట్స్ చూస్తే ఎక్కువ ఏమున్నాయంటే గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్, గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, క్రింది వాటిలో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏది అని ఎక్కువ అదే క్వశ్చన్ వచ్చింది. సో అంతే. ఆ ఒక్క క్వశ్చనే కనిపించింది నాకు టెన్సెస్ లో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ ఏది అని. అంతేనా? నేనైతే ఆ ఒక్క క్వశ్చన్ అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇస్తున్నారా టెన్సెస్ లో? ఏమైనా ఇస్తే మాత్రం కామెంట్ చేయండి. నేను చూసిన పేపర్స్ లో అయితే గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అని ఎక్కువ అవే ఒక క్వశ్చన్ పేపర్ లో 2, ఒక క్వశ్చన్ పేపర్ లో 1, ఒక క్వశ్చన్ పేపర్ లో 3 అట్లా ఇచ్చినారనమాట. సో ఒక క్వశ్చనే కనిపించింది నాకు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకేమైనా తెలిసినట్టు మీరు కనుక చూసుంటే మాత్రం నాకు కూడా చెప్పండి. సరేనా?
సో అదనమాట టెన్సెస్. చూద్దాం, ఇంకా నేను ఇంటికి వెళ్ళడానికి ఇంకా 1 అవర్ టైం ఉంది, చూద్దాం. నైట్ 6 అయిపోయింది టైము. సో ఇంటికి బయలుదేరుతున్నాను, ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది. సో మా ఆయన కాల్ చేశారు, వస్తున్నారంట, ఆన్ ద వే అంట. సో ఆయన వచ్చే లోపల అన్ని రెడీ అయిపోయి నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇంటికి వెళ్తే వెళ్ళిపోతున్నాను. టెన్సెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. సో మా ఆయన కాల్ చేశాడు, వచ్చేసాడంట. సో ఇదేనండి ఇవాళ వీడియో. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.